హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా అన్నా క్యాంటీన్లు సిద్ధం, రోజువారీ మెనూ మరియు ధరలు ఎలా అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించేందుకు నిర్ణయించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. క్యాంటీన్లలో రోజువారీ అందించే మెనూ ధరలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తుంది. ఇందుకు సర్వం సిద్ధమైంది. హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థకు అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇక ఈ సంస్థ కేవలం 3 గంటల్లోనే 1,00,000 మందికి ఆహారం సిద్ధం చేసే క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఆగస్టు 15వ తేదీన 99 క్యాంటీన్లు, సెప్టెంబర్ 5న మరో 99 క్యాంటీన్లను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇప్పటికే వ్యాపారవేత్తలు, ప్రముఖులు అన్నా క్యాంటీన్ల కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నారు. ఇక అన్నా క్యాంటీన్లలో ప్రతిరోజు అందించాల్సిన మెనూ ధరలను ఖరారు చేశారు. ఇక ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి డిన్నర్ ఏదైనా 5 రూపాయలకి అందించాలని నిర్ణయించారు. ఇక మెనూ ప్రకారం ప్రతి సోమవారం ఉదయం టిఫిన్గా ఇడ్లీ, చట్నీ, సాంబార్ లేదా పూరీ కుర్మాతో అందిస్తారు. ఇక లంచ్గా వైట్ రైస్, కూర, పప్పు లేదా సాంబారు, పచ్చడి, పెరుగుతో అందుబాటులోకి తెస్తున్నారు. వారంలో ప్రతిరోజు లంచ్, డిన్నర్లో భాగంగా ఇదే రకంగా మెనూ ఉండనుంది. పదార్థాలు మాత్రం మారనున్నాయి. ఇక దీనికి సంబంధించి భారీగా విరాళాలు. మంగళవారం నుంచి శనివారం వరకు ఉదయం అందించే టిఫిన్లో ఇడ్లీ కామన్గా ఉంటుంది. ఇక రెండో టిఫిన్గా పూరి మరియు పొంగల్, ఉప్మా అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు టిఫిన్ ఉంటుంది. లంచ్ వచ్చేసి మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు అందిస్తారు. ఇక రాత్రి డిన్నర్ విషయానికి వస్తే 7:30 నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉండనుంది. ఇక ఆదివారం సెలవుగా ప్రకటించారు. వారంలో ఒకరోజు స్పెషల్ రైస్ ఇవ్వనున్నారు. ఇక ప్రభుత్వం విరాళాలు ఇచ్చేవారు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.